హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒకటి షిఫ్టింగ్ చేయడానికి అయితే సికింద్రాబాద్కి వచ్చినాం. పొద్దున్నే పార్కింగ్లో బండి అయితే పెట్టేసిన. ఇగో ఇదే బిల్డింగ్ అనమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నాము. ఇది సూర్య ప్యాకర్స్ వాళ్ళ లోడింగ్ అనమాట. స్టార్ట్ అయితే చేసిర్రు. ఇప్పుడు వచ్చి కూడా గంట సేపు అయింది. ప్యాకింగ్ అయితే చేస్తారు. పైన ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్యాకర్స్ వల్ల కిరాయికి వస్తే మాత్రం మనకైతే ఏం పని ఉండదు. అంతా ప్యాకింగ్ అంతా వాళ్ళే చేసుకుంటారు, లోడింగ్ అంతా వాళ్ళే చేసుకుంటారు. మనకి ఎటువంటి పని అయితే చెప్పరు. లోడ్ చేసిన తర్వాత అన్న ఇక్కడికి వెళ్ళాలని చెప్తే అడ్రస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ అన్లోడ్ వాళ్ళే చేస్తారు. ఏం ఇబ్బంది ఉండదు. కానీ చిల్లర సామాన్లన్నీ ఇక్కడ పెడుతున్నారు. ఎందుకంటే పెద్ద సామాన్లు ఎక్కించినాక సందలలో మొత్తం చిల్లర సామాన్లన్నీ జమ చేస్తారనమాట. ముందుగా చిన్న చిన్న గోతులలో నింపిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఇల్లు మారాలనుకున్నారా, ఇలాగే మీకు ఎట్లా ప్యాకింగ్ చేస్తారో చూసారు కదా. జాగ్రత్తగా మీ సామాన్లు కూడా ప్యాకింగ్ చేసి నీట్గా మీరు కోరుకున్న గమ్యానికి చేరుస్తారనమాట ఈ సూర్య ప్యాకర్స్ వాళ్ళు. ఈ నెంబర్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను వాళ్ళది. మీరైతే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళైతే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ప్యాకింగ్ అనేది ఏ డేట్ అనేది బుక్ చేసుకోవచ్చు. బండి కూడా వాళ్ళే మాట్లాడతారు. లోడింగ్ అన్లోడింగ్ మొత్తం వాళ్ళదే. కంప్లీట్గా ఇల్లు మార్చి చేసేస్తారనమాట. ఈ నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తా. ఆ నెంబర్కు కాల్ చేయగలరు. ఇట్లు మీ నరసింహ ట్రక్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్యాకింగ్ అయితే మన లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూపిస్తా. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, అల్మారీ ఉంది. ఈ మంచాలు అయితే లేవంట. చిల్లర ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయంట. అందుకనే మన వాళ్ళు మొత్తం కాటన్ బాక్సులు కానీ గోనె సంచులు కానీ ఎక్కువ తీసుకొచ్చారనమాట. ఓకేనా. ఏసీలు కూడా వీళ్ళే రిమూవ్ చేపిస్తారు, వాళ్ళే మనుషులు పెట్టిస్తారు. కాకపోతే దానికి సపరేట్ ఛార్జెస్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళైతే షిఫ్టింగ్ చేస్తారు.